ఏదైనా కలగాలని నేను కోరుకుంటాను. మంచి అందమైనటువంటి పుస్తకం. ఒక 40 పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు ఎన్ని గాఢంగా పరిశీలన చేసి పరిశోధనాత్మకమైన దృష్టితో చదివితే తప్ప ఈ రకమైనటువంటి తాను చిత్రకారుడు కాదు, చిత్రాలు వేసినవాడు అవును కాదు, ఆ పుస్తకాలు చదివితే ఈ ఆలోచన కలగడం వెనకాల వారి హృదయం కానీ వారి ఆ సంస్కార వ్యవహారం కానీ మనం కొంచెం ఊహించవచ్చు. ఆ వెనుక రాసిన 40 రెఫరెన్స్ పుస్తకాలను చూస్తే ఒక పుస్తకం పేరు విన్నవాడిని కాదు, ఇన్ని పుస్తకాలను ఎంతకాలం చదివాడు. ఈ చదివితే ఈ రాయాలనే తలంపు కలగడం, వారికి సంబంధించినటువంటి ఈ చిత్రాలను క్రోడీకరిస్తూ ఉండటం, వీటికి వ్యాఖ్యానం రాయడం, జీవిత చరిత్ర రాయడం, వాటికి విభాగాలుగా చేయడం, ఈ విషయాలన్నీ వారు చెప్పారు. చాలా అందమైనటువంటి గొప్ప పుస్తకం. విలువైనటువంటి పుస్తకాన్ని విలువ కలదిగా చేస్తేనే చదవడానికి కొంచెం బాగా ఉంటుంది, మనసుకు పట్టుకుంటుంది. చాలా గొప్ప విషయాన్ని అడ్డదిడ్డం ఏదో వేసేసి చేస్తే ఇదేదో కాదు లేని పక్కకు పెట్టాలని మొదలు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా ఈ పుస్తకం విలువైంది సుమా, జాగ్రత్తగా చదవాలి, విలువ కలది అని దాన్ని చూడగానే తెలిసేట్టుగా ఉండేట్టుగా అచ్చు వేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గొప్ప గ్రంథాన్ని గొప్పగా వేయాలి. దీన్ని దాచుకోదగిన విషయంగా ఉంటుంది. ఎవరైనా పుస్తకం వస్తే ఇది మనకెందుకునే ఒకసారి చదివిన తర్వాత ఎవరికైనా లైబ్రరీకి ఇవ్వడం అనేటువంటిది కొంతకాలం ఉంటుంది, కానీ ఈ పుస్తకాన్ని చూస్తే మాత్రం చదివిన తర్వాత లైబ్రరీకి కూడా ఇవ్వడానికి వీలు లేదు అన్నట్టుగా ఉంటుంది. అంత అందమైన పుస్తకాన్ని వేసినందుకు వీరిని అభినందిస్తున్నారు. మిసిమి పత్రికను ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. ఆ పత్రిక ఎక్కడ పడేసినా కూడా ఇది మిసిమి అనే పేరు లేకపోయినా దాన్ని చూస్తే ఇది మిసిమి అనేట్టుగా ఉంటుంది. అవి ఏ బొమ్మలు అవి, ఇంకెవరికి సాధ్యం కాని పద్ధతిలో బొమ్మలు వేస్తూ ఉన్నటువంటి ఆయనను, ఆ మహానుభావుడికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనగా. ఏంటి ఆటది? కళాపోషణ. మిసిమి పదం తీసేస్తే ఇది మిసిమి అని చదివిస్తారు. ఆ బొమ్మలు ఏం బొమ్మలు? ఆ బొమ్మలను అవి మనల్ని పలకరిస్తున్నాయా అన్నంతగా జీవకళ పుట్టిపడేట్టే విధంగా ఆయన మంచి గొప్ప సహృదయుడు, రసికుడు. కాకపోతే అలాంటి బొమ్మలు సెలెక్ట్ చేయడు, కవితాత్మకంగా ఉండే ధోరణిలో ఉండేటువంటి బొమ్మలు వేస్తున్నటువంటి మిస్మి కళాపతిలకు వారొకసారి కృతజ్ఞతలు చెబుతూ ఈ అవకాశం నాకు కలిగించినటువంటి పుల్లారెడ్డి గారికి కృతజ్ఞతలు నమస్కరిస్తూ